హాయ్, అందరికీ నమస్తే అండి. ఈ నెల జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభమై జూన్ 22వ తేదీ వరకు ఉంటుంది. ఈ 15 రోజులు చాలా విశేషమైనవి. అయితే ఈ మృగశిర కార్తెలో మాంసాహారులైతే చేపలు తినాలని, శాకాహారులైతే ఇంగువ బెల్లం కలిపి తినాలని ఒక నియమం ఉంది. అలాగే ఈ మృగశిర కార్తెలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ మృగశిర కార్తె గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. మీకు అందరికీ నచ్చితే ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చేసండి. జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభమై 22 వరకు ఉంటుంది. ఈ కార్తె ప్రారంభమయ్యే సమయంలో ఏదైనా ఒక రోజున 1/4 కిలో కందులను ఎర్రటి వస్త్రంలో మూటకట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో దానం చేయాలి. దీనివల్ల మీ జాతకంలో ఉన్న అప్పులు, బాధలు, భూమి గొడవలు తొలగిపోతాయి. అలాగే సొంత ఇల్లు కొనే యోగం కలిసి వస్తుంది. ఈ మృగశిర కార్తెలో ఖచ్చితంగా అంటే జూన్ 8వ తేదీన ఉదయాన్నే ఇంటి ముందు వాకిలి వచ్చి బకెట్లో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. నీటిలో కొంచెం పసుపు, కొన్ని వేపాకులు వేసి ఆ నీటిని గుమ్మం ముందు చల్లాలి. దీనివల్ల వర్షాకాలపు క్రిములు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఈ మృగశిర కార్తెలో తప్పనిసరిగా మీ ఇంటి సింహద్వారానికి వేపాకులు కట్టుకోండి. మీ ఇంటిపై ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. విశేషంగా ఈ మృగశిర కార్తెలో అంటే జూన్ 8 నుండి 22 వరకు మీ డబ్బులు దాచే ప్రదేశంలో ఒక చిన్న రాగి గిన్నెని పెట్టి అందులో నీరు పోసే 2 తులసి ఆకులు వేయండి. దీనివల్ల అఖండ ధన ఆకర్షణ పెరిగి మీరు ఊహించలేని ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ మృగశిర కార్తెలో అంటే ఈ 15 రోజులు తప్పనిసరిగా సాయంత్రం పూట మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. సాంబ్రాణి పొడితో కొద్దిగా గొగ్గిలం కలిపి ఇల్లంతా ధూపం వేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ 15 రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మృగశిర కార్తె ప్రారంభమయ్యి జూన్ 8వ తేదీ ఉదయాన్నే పరగడుపున ప్రతి ఒక్కరూ చిన్న బెల్లం ముక్క, నల్ల ఇంగువ లేదా అల్లం ముక్క పెట్టుకొని తినాలి. ఎందుకంటే ఈ మృగశిర కార్తెలో ప్రకృతిలో వచ్చే గాలి మార్పుల వల్ల కడుపులో పుట్టే విషవాయువుల క్రిములు నశిస్తాయి.